హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజిక్ వరల్డ్. సో రీసెంట్గా మా ఇంటికి వెళ్ళానని అయితే చెప్పాను కదా ముందు ఒక వీడియోలో. సో మా ఇంటికి వెళ్ళినాక స్టార్ట్ చేసేస్తారు మా పిల్లలు, మా చెల్లె పిల్లలు ఇద్దరు అండ్ మా హనీ. అయితే వీళ్ళ డ్యాన్స్ అయితే అసలు చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారో. సో అదే పని వాళ్ళకి, ఇంటికి వెళ్ళగానే సాంగ్స్ పెట్టడం, వాళ్ళ మామతో సాంగ్స్ పెట్టించుకుంటారు, ఇంకా డ్యాన్స్ స్టార్ట్ చేసేస్తారు అనమాట. వాళ్ళని చూసుకుంటూ ఉండడమే మా టైం పాస్ అవుతూ ఉంటుంది. మా చెల్లె చిన్న పాప అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. సో ఆమె డ్యాన్స్ చేస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకో వైపు ఏమైందంటే, యాక్చువల్గా మేము ఇంటికి రావడానికి రీజన్ ఏంటంటే, మా డాడీ అయితే మార్నింగే కాల్ చేసి ఇవాళ ఫిష్ కర్రీ వండుకొని తిందాము, ఫాస్ట్గా ఇంటికైతే వచ్చేసేయండి, అందరం కలిసి తిందామని అయితే కాల్ చేశారు. ఇంకా ఆయన కాల్ చేశాక వెళ్ళకపోతే ఫీల్ అయిపోతాడు కదా. సో అందుకని మేమైతే గంటలో వాలిపోయాము. సో మా మమ్మీ అయితే ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేసింది. ఇంకోవైపు మా పిల్లలు డ్యాన్స్ అస్సలు ఆపట్లేరు. సో ఇంకోవైపు ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ అవుతుంది మా కోసము. చూడండి ఎంత యమ్మీ యమ్మీ ఉంది కదా. ఇంకా అదైతే ప్రిపేర్ అవ్వగానే ఇంకా మేమైతే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ రెండు కలిపి బ్రంచ్ అయితే చేసేసామన్నమాట. చాలా యమ్మీ ఉండే కర్రీ ప్లస్ ఫిష్ ఫ్రై. అండ్ ఇంకోవైపు అయితే మా మమ్మీ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చింది. సో అవైతే సర్దుకుంటుంది అనమాట. సో ఎలా సర్దుకుంటుంది ఏంటి అవన్నీ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తుంది. ఇంకోవైపు అయితే మా చెల్లి చిన్న పాప చూడండి, ఆమె ముచ్చట్లు చెప్తుంది, అసలు అయిపోదు అనమాట. ఆమె బాధలు ఆమె చెప్పుకుంటుంది. ఒకవైపు అయితే మా మమ్మీ కూరగాయలు చదువుకుంటూ ఏదో చాలా రోజులకు కలిసినట్టే ముచ్చట్లు పెడతాం మేము కూడా. వారానికి ఒకసారి కలిసినా సరే మా ముచ్చట్లు అయితే అయిపోవు. అలా జోక్స్ వేసుకుంటూ కూరగాయలు ఎంత ప్రైస్కి తెచ్చింది ఏంటి అని చెప్పేసి అన్ని చెప్తుంది అనమాట. అండ్ చూసుకోకుండా ఒక ఖరాబ్ అయిన టమాటా కూడా తెచ్చిందంట, అది కూడా చూపిస్తుంది. సో ఇలా గడిచిందనమాట. ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు అక్కడ, జస్ట్ కొన్ని క్లిప్స్ తీసాను అనమాట, అవే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో వైపు వచ్చేసి మా మమ్మీ కొత్తిమీరని వెనకాల నాడలు అవన్నీ కట్ చేసి స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుందని అయితే చెప్తుంది. అండ్ ఇంకోటి వచ్చేసి పచ్చిమిర్చి కూడా నాడలు కట్ చేసి స్టోర్ చేస్తే మంచిగా ఎక్కువ రోజులు మంచిగా ఉంటుందంట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అని అయితే చెప్తున్నాను. జస్ట్ చూడండి ఇలా అయితే కట్ చేసి పెట్టుకుంటుందంట. సో ఎక్కువ రోజులు ఉంటుంది అని అయితే చెప్తుంది అనమాట. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. మా అని అయితే మార్నింగ్ నుంచి తినమంటే అసలు తినలేదు ఆటోలో పడి. సో ఇంటికి వెళ్ళంగానే నాకు ఆకలిస్తుంది మమ్మీ అని అయితే చెప్పింది. మా మమ్మీ అయితే ఇంటి నుంచి కొంచెం కర్రీ అయితే పంపించింది అనమాట. సో దాంతోనే తనకు కొంచెం అన్నం పెట్టేశాను. అది కూడా కొంచెమే పెడితే అందులో ఒక రెండు బుక్కలు తిన్నది, మిగతాదంతా నేను తిననని చెప్పేసింది. ఇట్లా ఉంటుంది పిల్లలతోనే. సో ఆ రోజు అయితే ఇలా అయితే గడిచింది అనమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.